వెల్కమ్ టు ఏపీటీఎస్ ఫైవ్ న్యూస్. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలని సిఐటియు డిమాండ్. ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయాన్ని అమరావతికి తరలించడాన్ని నిరసిస్తూ సిఐటియు కోసిగి మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం కోసిగి ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ముందు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా సిఐటియు కోసిగి మండల కార్యదర్శి రాముడు మాట్లాడుతూ 2006లో అనంత గ్రామీణ బ్యాంకు, పీనాకిని గ్రామీణ బ్యాంక్, రాయలసీమ గ్రామీణ బ్యాంక్ లో విలీనమై ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ గా ఏర్పడి పనిచేస్తున్నది. ఇలా అన్నింటిలోనూ మంచి ఫలితాలను సాధించింది. రాష్ట్రంలో గ్రామీణ బ్యాంకుల మొత్తం వ్యాపారంలో 43% వ్యాపారం ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ కలిగి ఉన్నది. అంతేకాకుండా ఇతర గ్రామీణ బ్యాంకుల కంటే ఎక్కువ కస్టమర్లు కలిగిన బ్యాంకుగా, ఎక్కువ బ్రాంచ్లు కలిగిన బ్యాంకుగా, ఎక్కువ మంది సిబ్బంది కలిగిన బ్యాంకుగా, ఎక్కువ ఏటీఎంలు కలిగిన బ్యాంకుగా, సొంత భవనాలు కలిగిన బ్యాంకుగా ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ఉన్నది. ఇటువంటి బ్యాంక్ ప్రధాన కార్యాలయం అమరావతికి తరలించడం భావ్యం కాదు అని ఆయన అన్నారు. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమ జిల్లాలో ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం ఉండడం ఎంతో అవసరమని, కావున ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ ప్రధాన కార్యాలయం కడపలోనే కొనసాగించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు వీరేష్, హనుమంత్, గోపాల్, చిన్నన్న, నూర్ బాషా, రామాంజనేయులు, వీరేష్ తదితరులు పాల్గొనడం జరిగింది. అమరావతికి తరలించే విధానాన్ని రద్దు చేయాలి. మెయిన్ బ్రాంచ్ అమరావతి తరలించే విధానాన్ని రద్దు చేయాలి. మెయిన్ బ్రాంచ్ అమరావతి తరలించే విధానాన్ని రద్దు చేయాలి. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. ప్రజలకు మేలు చేసే కడప ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ని కడపలోనే ఉంచాలి. ప్రజలకు మేలు చేసే ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ని కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ని కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలోనే కొనసాగించాలి. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలోనే. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. వ్యతిరేకించండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అమరావతి తరలించడాన్ని. వ్యతిరేకించండి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ తరలించడాన్ని. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కొనసాగించాలి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలోనే. కొనసాగించాలి ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలోనే. ప్రజలకు మేలైన సౌకర్యాలు కల్పిస్తున్న ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలోనే. వెనుకబడిన ప్రాంతంలో ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు కడపలోనే. వెనుకబడిన ప్రాంతమైన రాయలసీమలోన ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలోనే. సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్, సిఐటియు జిందాబాద్. కార్యాలయం ముందు మేము నిరసన కార్యక్రమం చేపడుతున్నాం. ఈ ప్రధాన ఉద్దేశం ఏమంటే, మరి ఈరోజు ప్రభుత్వము మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ కడపలో ఉంది. దీన్ని అమరావతికి తరలించడానికి ప్రయత్నాలు చేస్తుంది. దీన్ని వ్యతిరేకిస్తూ మరి వెనుకబడిన ప్రాంతమైనటువంటి మరి ఈ రాయలసీమలోన మరి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ ఉండాల్సిన అవసరము ఎంతైనా ఉంది. కాబట్టి 2006లోనే మరి అనంత గ్రామీణ బ్యాంక్ కానీ, పినాకి గ్రామీణ బ్యాంకు, అదేవిధంగా రాయలసీమ గ్రామీణ బ్యాంకు కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్గా మరి ఏర్పడడం జరిగింది. మరి ఆ రోజుల్లోనే మరి ఈరోజు గ్రామీణ బ్యాంకు హెడ్ ఆఫీసు సొంత భవనం కూడా కడపలోనే ఉంది. మరి ఈరోజు డిజిటలైజేషన్లో కానీ, మరి ఇంటర్నెట్ సౌకర్యంలో కానీ అన్నింటిలోన ఈరోజు జాతీయ బ్యాంకులతో సమానంగానే పోటీ పడుతూ ఉంది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు. మరి ఇట్లాంటి బ్యాంకును, మెయిన్ బ్రాంచ్ను మరి అమరావతి తరలించడానికి ప్రభుత్వం పూనుకుంటుంది. కాబట్టి ఎన్నుకున్న ప్రాంతంలోన ఇది మెయిన్ బ్రాంచ్ కడపలోనే ఉండాలని మేము సిఐటిగా భావిస్తున్నాము. కాబట్టి ఈ బ్రాంచ్ తరలించడాన్ని వ్యతిరేకిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేయడం జరిగింది. కాబట్టి ప్రజలందరూ సహకరించాలని కోరుతూ అవకాశం